సమస్య వస్తే మన నోటి నుంచి వచ్చే మాట ఏంటి? చావు. ఇంట్లో పాపం అమ్మలు భార్యలు ఎన్నిసార్లు అంటారు, ఎన్ని మాటలు అంటారు, ఎందుకు బతకడం, చావడానికే, చస్తానంటారు. మాట్లాడితే చావే. నేను చేస్తే కానీ మీకు నా విలువ తెలీదు ఎన్నిసార్లు చెప్పుకుంటారు. అసలు చావు అనే మాట ఎందుకు వస్తుంది? ఈరోజు ఒక వ్యక్తి ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే మొట్టమొదటి వచ్చే ఆలోచన ఏంటి? చావు. ఈరోజు ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ సహోదరికి వచ్చే ఆలోచన ఏంటి? చావు. ఒక వ్యక్తికి డిప్రెషన్లోనికి వెళ్ళి ఏది కూడా చేత కాకపోతే, ఏ చదువు రాకపోతే, ఏ ఉద్యోగం రాకపోతే మొట్టమొదటి వచ్చే ఆలోచన ఏంటి? చావు. రే, చావడానికి కాదు కదా దేవుడు మనం బ్రతికించింది. చావు కాదు ముఖ్యమైన కారణం. ఒక విషయం చెప్తున్నాను, బలవంతపు చావులు పరలోకానికి తీసుకెళ్ళవు, నరకానికి వెళ్తారు. అతడు ఎంత భక్తుడైనా, అతడు ఎంత భయభక్తులు కలిగిన వాడైనా, అతడు ఎంత రక్షణ అనుభవం కలిగిన వాడైనా, ఎవరైనా సరే బలవంతపు మరణాలు దేవుని రాజ్యాన్ని సమీపించవు.